సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ లెసన్ యాక్చువల్గా మనకి 6th లెసన్. సో వర్డ్ప్రెస్లో ఈ పర్టికులర్ లెసన్లో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే వర్డ్ప్రెస్లో ఉన్న విజువల్ ఎడిటర్. సో మీకు ఇంతకుముందు ఏదన్నా ఒక ఐడిలో మీరు వర్క్ చేస్తుంటే మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో అవ్వచ్చు, లేదంటే ఎడోబ్ డ్రీమ్యూర్ అవ్వచ్చు, లేదంటే నెట్ బీన్స్ లాంటి ఒక ఐడిస్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకి విజువల్ ఎడిటర్స్ మీరు ఇనే ఉంటారు ఈ టెర్మినాలజీ. ఇన్ కేస్ మీకు తెలియకుంటే నో ప్రాబ్లం. సో వర్డ్ప్రెస్ అనేది బేసిక్గా డిజైనర్ ప్లస్ డెవలపర్ రిలేటెడ్ ఐడి. సో హెచ్టిఎంఎల్ కోడ్ మీకు పర్ఫెక్ట్గా తెలుసుంటే సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ డైరెక్ట్గా మీరు కోడ్ ఎడిటర్లోకి వెళ్ళి మీరు కోడ్ని రాయొచ్చు. ఇన్ కేస్ మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లాంటి ఒక వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ నాలెడ్జ్ మీకు లేదు అనుకుంటే విజువల్ ఎడిటర్ వాడవచ్చు. విజువల్ ఎడిటర్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే మనం చేసే ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఇది. అది సింపుల్గా చెప్పాలి అంటే సో హెచ్టిఎంఎల్ని బ్యాక్ ఎండ్లో జనరేట్ చేస్తుంది. ఓకే ఫైన్. సో ఫస్ట్ థింగ్ మనం లాగిన్ అవ్వాలి కదా. లాగిన్ అవ్వాలి అంటే మీరు లాగిన్ యూఆర్ఎల్ లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్ /వర్డ్ప్రెస్ సైట్ యూఆర్ఎల్. సైట్ని వెబ్సైట్ని చూడాలంటే ఇది యూజర్ నేమ్ అడ్మిన్ పాస్వర్డ్ 123. ఇది లోకల్ అంటే మన లోకల్ కంప్యూటర్లో రన్ అవుతుంది. రిమోట్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేదాన్ని కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే నా పర్సనల్ డొమైన్స్ చాలా ఉన్నాయి, డోంట్ వర్రీ. సో వన్స్ మనకు లోకల్లో అన్ని ఆప్షన్స్ కవర్ అయిపోయిన తర్వాత రిమోట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, థీమ్స్ని ఎలా థీమ్ ఫారెస్ట్ నుండి పర్చేజ్ చేసిన థీమ్స్ని ఎలా కస్టమైజ్ చేయాలి, సో అవి కూడా మనం చూడొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. వర్డ్ప్రెస్ అనేది చాలా సింప్లెస్ట్ టూల్. సో ఇక్కడ మనం లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్లో మనం ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ మీరు కానీ పేస్ట్ చేశారంటే రన్ చేస్తే ప్రజెంట్ రన్ కాదు. ఎందుకో చూడండి, మీకే తెలుస్తుంది. సో సర్వర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ రన్ కాదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సర్వర్లోకి వెళ్ళిపోవాలి. సో XAMPP ఇప్పుడు క్లిక్ చేస్తే XAMPP ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు టైప్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ కంట్రోల్ ప్యానల్ అనేది మీకు పాపప్ అవుతుంది. సో ఫస్ట్ మనకు అపాచీ సర్వర్ ప్లస్ MySQL సర్వర్ అనేటి ఈ సర్వీసెస్ని మనం యాక్టివేట్ అంటే రన్ చేయాలి. సో ఇవి రెండు ఒక్కసారి గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో మనం ఈవెన్ దీన్ని క్లోజ్ చేసినా నో ప్రాబ్లం. ఈ పాయింట్ నేను ఆల్మోస్ట్ 5 లెసన్స్లో రెగ్యులర్గా చెప్తూ ఉన్నాము. సో ఇట్స్ నాట్ సచ్ ఎ కాంప్లెక్స్ థింగ్. ఇప్పుడు మీకు ఎంటర్ క్లిక్ చేస్తే రన్ అవుతుంది. ఇప్పుడు మన పాస్వర్డ్ అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి 123. ఎప్పుడైతే మీరు ఎంటర్ క్లిక్ చేస్తారో వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విజువల్ ఎడిటర్స్లో ఎక్కడ ఉంటుంది అనేది మీకు తెలియాలి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ నావిగేషన్లో కూడా ఎక్కడ కూడా విజువల్ ఎడిటర్ అనే టాపిక్ అనేది ఇక్కడ కనపడట్లేదు. సో ఒక పేజ్ని మనం క్రియేట్ చేసేటప్పుడు విజువల్ ఎడిటర్ అనేది ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది. సింపుల్ సొల్యూషన్. సో మనం సింపుల్గా ఒక న్యూ పేజ్ని క్రియేట్ చేసిన, న్యూ పోస్ట్ని క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా విజువల్ ఎడిటర్ వస్తుంది. సో ఒక పేజ్ని క్రియేట్ చేద్దాం. సో ఈ పేజ్ వచ్చి వర్డ్ప్రెస్ విజువల్ ఎడిటర్ ఎగ్జాంపుల్. సో ఇది నా యొక్క పేజ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నాకు ఇక్కడ కొంత టెక్స్ట్ కావాలి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా లోకల్ హోస్ట్లో ఈ పర్మా లింక్ వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ బోల్డ్ అంటే ఏముంది, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్. సో ఇప్పుడు నాకు ఈ బోల్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా బోల్డ్ పైన క్లిక్ చేస్తే అది బోల్డ్ అయిపోతుంది. అదే మీరు టెక్స్ట్లోకి వెళ్తే మీకు స్ట్రాంగ్ అనే ట్యాగ్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. HTML నా ట్యూటోరియల్ చూస్తే ఒక టెక్స్ట్ని HTMLలో బోల్డ్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం B అనే ట్యాగు స్ట్రాంగ్ అనే ట్యాగు యూజ్ చేయొచ్చు. మరి స్ట్రాంగ్ అనేది HTML5 రికమెండేషన్, బోల్డ్ అనే ట్యాగు డిప్రిసియేటెడ్ ట్యాగు. సో దాన్ని మనం యూజ్ చేయకపోవడం బెస్ట్, ఎందుకంటే అది XHTML స్టాండర్డ్ అనమాట. ఫైన్. సో ఇది బోల్డ్. ఇన్ కేస్ నాకు ఇటాలిక్ కావాలి అంటే సో ఇది దిస్ ఈస్ సింపుల్ టెక్స్ట్ ఇన్ ఇటాలిక్. సో ఇప్పుడు మనం సింపుల్గా ఈ ఇటాలిక్ అనే దాన్ని మనం ఎలా చేయొచ్చు, ఎంఫసైజ్ అంటారు HTML5లో. అదే మీకు XHTML అయితే I అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఇటాలిక్ అనేది క్లిక్ చేస్తే విజువల్గా ఈ బటన్ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఇది ఇటాలిక్లే కన్వర్ట్ అయిపోయింది. మరి ఒక్కసారి మనం టెక్స్ట్ ఎడిటర్లోకి వెళ్తే ఇదిగోండి ఎంఫసైజ్ అనే ట్యాగ్ యాడ్ అయిపోయింది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ విజువల్ ఎడిటర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను
డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్ అనే ఒక కోర్సు గురించి చూద్దాం. ఈ డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను హెడ్డింగ్ 1 అని క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు టెక్స్ట్లోకి వెళ్తే H1 ట్యాగ్లో యాడ్ అయిపోతుంది అది. ఓకే, అంటే మీకు కొంచెము ఇది HTML నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఇలాంటి వింటుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే బోర్ అని ఫీలింగ్ వస్తుంది. కానీ కొంతమంది లేమెన్స్ ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా హెడ్డింగ్స్ కానీ ఇటాలిక్స్ అవి ఎలా క్రియేట్ చేయాలనేది విజువల్ ఎడిటర్ ద్వారా మనం చాలా ఫాస్ట్గా ఈజీగా చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్ డిజైనింగ్లో మనం ఏమేమి నేర్చుకుంటామో జనరల్గా చూస్తే మన కరికులము ఇంటర్నేషనల్ కరికులం అంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్లో అరేనా లాంటి వాటిల్లో కూడా అడోబ్ ఫోటోషాప్ ఉంటుంది, అడోబ్ డ్రీమ్వీవర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే HTML, అలాగే CSS, అలాగే JS, ఓకే, అలాగే వర్డ్ప్రెస్. వీటన్నిటిని నేనేం చేస్తానంటే సింపుల్గా సెలెక్ట్ చేసేసి ఎప్పుడైతే నేను బుల్లెట్ లిస్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా బుల్లెట్స్ యాడ్ అయిపోతాయి. సో ఇది మనం నార్మల్గా HTMLలో చేయాలంటే ఒక UL ట్యాగ్ లోపల లిస్ట్ ట్యాగ్ తీసుకుంటాం. ఒకసారి మీరు టెక్స్ట్ ఎడిటర్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా HTML తెలిసిపోతుంది. ఇక్కడ ఇదిగోండి, ఇది UL ట్యాగ్ ఇదే నేను కాపీ చేసి మీకు HTML కొంచెం ఫౌండేషన్ స్కిల్స్ ఉంటే ఈ UL ప్లేస్లో నేను OL అని పెట్టాను అనుకోండి, ఇది ఆర్డర్ లిస్ట్. ఈ UL అంటే ఏంటి, OL అంటే ఏంటో దేవుడు అనుకోకుండా మీకు HTML ట్యుటోరియల్స్ ఆల్రెడీ నేను తెలుగులో పెట్టున్నాను, నియర్లీ ఒక 40 ట్యుటోరియల్స్. ఆ వీడియో చూసుంటే మీకు ప్రాపర్లీ ఇది కొంచెం సింప్లెస్ట్గా అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ చూడండి 1 2 3 వచ్చాయి. ఇన్ కేస్ నాకు ఇక్కడ మధ్యలో లైన్ కావాలి, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ఎంటర్ కొడితే దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. మధ్యలో లైన్ కావాలంటే మనకి HTMLలో ఏం చేస్తామో సింపుల్గా HR అని టైప్ చేస్తారు. ఎప్పుడైతే మీరు HR క్లిక్ చేస్తారో హారిజాంటల్ రో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు హారిజాంటల్ రో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇదిగోండి, ఇది హారిజాంటల్ రో. ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే మీరు టెక్స్ట్ ఎడిటర్లో ఈ HRని రిమూవ్ చేయొచ్చు. అంటే ఒక వెబ్ పేజ్ని మనం బిల్డ్ చేయాలి అంటే మనకు బేసిక్గా లింకులు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం విజువల్ ఎడిటర్ ద్వారా చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ హియర్ టు జంప్ SEOskills.in. ఓకే, అంటే ఇక్కడ క్లిక్ చేస్తే నాకు SEO స్కిల్స్లోకి వెళ్ళాలి అంటే మనం 2 విధాలు చేయొచ్చు. either ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అంటే ఈ ఏరియాలో href అంటే HTML కోడ్ మాన్యువల్గా రాయాలంటే ఇది ప్రాసెస్. www.seoskills.in అది సపరేట్ విండోలో కావాలంటే టార్గెట్ =_ blank. ఈ తర్వాత నేను దీని లోపల నేను ఏని క్లోజ్ చేశాను. అంటే ఇప్పుడు నేను విజువల్ ఎడిటర్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఇది హైపర్ లింక్ క్రియేట్ అయిపోయింది. అంటే దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా SEO స్కిల్స్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇదే నేను క్లిక్ హియర్ టు ఆల్ టెక్ skills.com ఇది నా బ్లాగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లిక్ హియర్ టు ఆల్ టెక్ skills.com దీన్ని సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా ఈ లింక్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ URL ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, https://www.alltechskills.com. మరి ఇది సపరేట్ విండోలో ఓపెన్ అవ్వాలి కాబట్టి న్యూ విండో యాడ్ లింక్. అంటే ఇది నేను మాన్యువల్గా రాశాను, ఇది విజువల్ ఎడిటర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది. అంటే ఇది HTML నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఇలా చేయొచ్చు, HTML నాలెడ్జ్ లేని వాళ్ళు ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని లింక్ అంటారు. ఇన్ కేస్ మీరు లింక్ ఇచ్చిన తర్వాత లింక్ నాకు అవసరం లేదు రిమూవ్ చేయాలి అంటే సింపుల్గా సెలెక్ట్ చేసేసుకొని ఇది రిమూవ్ లింక్, ఫినిష్, అది లింక్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఆర్డర్ లిస్ట్, ఇది అన్ఆర్డర్ లిస్ట్, ఇది బ్లాక్ కోడ్ అంటే ఏంటంటే SEO skills is Telugu tutorial వెబ్సైట్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే నేను బ్లాక్ కోడ్ పైన క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఇది బ్లాక్ కోడ్ అంటే టెస్టిమోనియల్ లాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే, మీరు ఇక్కడ విజువల్ ఎడిటర్లోకి వెళ్తే మరి ఇలాంటి టెక్స్ట్ మీకు
HTML ద్వారా జనరేట్ చేయాలంటే టెక్స్ట్లోకి వెళ్తే మనం యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చి బ్లాక్ కోడ్ అనే ట్యాగ్, ఇది ఓపెనింగ్, ఇది బ్లాక్ కోడ్ అనే ట్యాగ్ క్లోజింగ్. సో విజువల్లో మనకు వచ్చేది ఇలా వస్తుంది. ఓకే, సో ఇది బ్లాక్ కోడ్, ఇది హారిజాంటల్ లైన్. ఇంతకుముందు చెప్పాను నేను హారిజాంటల్ లైన్ అంటే ఇప్పుడు క్లిక్ చేయగానే హారిజాంటల్ లైన్ అనేది వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు టెక్స్ట్ ఎడిటర్లోకి వెళ్తే ఇక్కడ మీకు బ్లాక్ కోడ్ ఆల్రెడీ హారిజాంటల్ లైన్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇదిగోండి ఇక్కడ. ఓకే ఫైన్. దీని తర్వాత మనకి ఇది లెఫ్ట్ అలైన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ SEO స్కిల్స్ అకాడమీ హైదరాబాద్ ఇండియా http www SEOskills.in. ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇది సెంటర్ లైన్, ఇది రైట్ లైన్, ఇది లెఫ్ట్ లైన్. ఓకే, ఇది లింక్, ఇది లింక్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి ఇదేంటి అంటే ఇన్సర్ట్ రీడ్ మోర్ అంటారు. ఇన్సర్ట్ రీడ్ మోర్ అనేది బేసిక్గా ఒక కామెంట్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ రీడ్ మోర్ యూజ్ చేశాను. ఇక్కడ మీరు టెక్స్ట్లోకి వెళ్తే ఇన్సర్ట్ రీడ్ మోర్ అనేది ఒక సింపుల్ కామెంట్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మోర్ టెక్స్ట్, ఇక్కడ బ్లాక్ కోడ్ మోర్ అవుతుంది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కామెంట్. సో అది మనకు అంత యూజ్ అయితే కాదు. దీని తర్వాత ఇది కానీ మీరు ఆఫ్ చేస్తే టూల్ బార్ అనేది ఈ కిందున్న ఈ యొక్క హారిజాంటల్ టూల్ బార్ ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. ఇన్ కేస్ తిరిగి మీకు అది కావాలి అనుకుంటే సింపుల్గా ఈ టాగల్ అంటే మీకు జావా స్క్రిప్ట్లో అయినా ఉంటారు, ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఒక పర్టికులర్ బటన్ క్లిక్ చేస్తే ఒక పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ యానిమేట్ అవ్వాలి. అదే బటన్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే మూమెంట్ స్టాప్ అవ్వాలి. లైక్ ప్లే అండ్ స్టాప్ అంటారు కదా. టాగల్ ఈజ్ నథింగ్ బట్ సేమ్. ఒక పర్టికులర్ ఎలిమెంట్ని క్లిక్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ట్రూ అన్నమాట, ఇది బులియన్ వాల్యూ. ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తే ఫాల్స్ అవుతుంది. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఫైన్, ఇది. సో వీటిల్లో మనం ఇప్పటి వరకు చూసిన బోల్డ్, ఇటాలిక్, ఇది స్ట్రైక్ అవుట్ అంటారు. స్ట్రైక్ అవుట్ అంటే ఈ తెలుగు ట్యూటోరియల్స్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసి స్ట్రైక్ అవుట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, లైక్ ఓల్డ్ ప్రైస్ వచ్చి 2999, న్యూ ప్రైస్ వచ్చి 1500 రూపీస్. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి కామర్స్ బేస్డ్ ప్రోడక్ట్స్లో ఇలాంటివి పెడుతుంటారు. ఫైన్. సో ఇది మొత్తం బేసిక్ ఎడిటర్. ఇన్ కేస్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే అడ్వాన్స్డ్ ఎడిటర్ వస్తుంది. ఈ అడ్వాన్స్డ్ ఎడిటర్లో ఇవన్నీ మీకు హెడ్డింగ్స్, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారంటే SEO ఫ్రెండ్లీ ఇదన్నమాట. ఇది అండర్లైన్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన డైరెక్ట్ క్లిక్ చేసి అండర్లైన్ వస్తుంది. ఇది జస్టిఫై, ఇది టెక్స్ట్ కలర్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10 వర్డ్ప్రెస్ థీమ్స్ 2016. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను కలర్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ ఇచ్చాను, లేదంటే మీకు ఆరెంజ్ కలర్ ఇచ్చాను, ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కదాన్ని దీన్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్లోకి ఎడితే ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఇది CSS అని రాస్తుంది, స్టైల్ ఈక్వల్ టు కలర్. ఇది ఇన్లైన్ CSS అంటారు. ఓకే, సో ఇది మీకు CSS కొంచెం ఫౌండేషన్ స్కిల్స్ ఉంటే మీకు ఇది అర్థమైపోతుంది. సో దీని తర్వాత పేస్ట్ యాజ్ ఏ టెక్స్ట్ అంటే ఏంటంటే ఈ మొత్తాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక బ్లాగ్ని తీసుకుంటే all tech skills.com అనే ఒక బ్లాగ్ని తీసుకుంటే ఈ బ్లాగ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్టికల్ ఓపెన్ చేశాను. ఈ ఆర్టికల్లో నేను ఏం చేస్తున్నానంటే ఇది మొత్తాన్ని కాపీ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను కాపీ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఇన్ కేస్ దాని లోపల ఏదైనా ఇమేజెస్ అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ పేస్ట్ యాజ్ ఏ టెక్స్ట్. ఇప్పుడు పేస్ట్ చేశారనుకోండి, దాంట్లో ఇమేజెస్ అవేం రావు. చూడండి, నార్మల్ టెక్స్ట్ వచ్చింది. ఏదైనా బ్లాగ్లో మీరు కాపీ పేస్ట్ చేసేటప్పుడు నార్మల్గా కావాలి అనుకుంటే ఈసారి SEO స్కిల్స్ అనే బ్లాగ్ చూద్దాం. ఎందుకంటే దాంట్లో కొంచెం బాగున్నాయి బ్లాగ్స్. ఆల్ టెక్ స్కిల్స్ అనేది రీసెంట్గా నేను లాంచ్ చేసిన ఇది. సో ఈ బ్లాగ్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏదన్నా ఒక బ్లాగ్ తీసుకున్నాం. సో టాప్ 10 ప్లగ్ఇన్స్ ఫర్ వర్డ్ప్రెస్ XML సైట్ మ్యాప్స్ అనేది తీసుకుంటే, సో ఇది మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇది మొత్తం ఈ బ్లాగ్ మొత్తాన్ని ఇక్కడ వరకు కాపీ, ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనుకోండి. చూడండి, నార్మల్ టెక్స్ట్ వచ్చేసింది. ఓకే,
అదే నేను ఈ బటన్ ఆఫ్ చేశాను అనుకోండి, పేస్ట్ యాజ్ ఎ నార్మల్ టెక్స్ట్, ఇప్పుడు పేస్ట్ చేశాను అనుకోండి, ఇన్క్లూడింగ్ ఇమేజెస్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయన్నమాట ఇవి. ఓకే, సో అది బేసిక్ డిఫరెన్స్. సో దీన్ని ఆఫ్ చేస్తే దాంట్లో ఇంతకు ముందున్న బ్లాగ్ పోస్ట్లో ఉన్న ఫార్మాటింగ్ అనేది ఆటోమేటిక్గా డిసేబుల్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే మాత్రం, ఇప్పుడు మీరు దీనిని ఆన్ చేశాను, ఇప్పుడు మీరు పేస్ట్ చేస్తే ఇదిగోండి నార్మల్ టెక్స్ట్ వచ్చింది. ఇదే నేను దీన్ని ఆన్ చేశాను అనుకోండి, అది ఎలా అయితే ఉందో ఆర్టికల్, ఆ ఆర్టికల్ యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ అయిపోతుంది. ఓకే, ఫైన్. సో మీకు డౌట్ రావచ్చు, అలాంటప్పుడు నేను పెద్ద పెద్ద బ్లాగర్స్ అమిత్ అగర్వాల్ లేదంటే హర్ష అగర్వాల్ లాంటి వాళ్ళ బ్లాగుల్లో ఉన్న కంటెంట్ని కాపీ చేసుకొని వర్డ్ప్రెస్లో నేను పేస్ట్ చేసుకోవచ్చు కదా అని. పేస్ట్ చేయొచ్చు, ఎలాంటి తప్పులేదు. కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి అక్కడ. ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన కీవర్డ్స్ ఏంటి అవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఎందుకంటే ఎస్ఈఓ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఫ్యూచర్లో ఆ ఎస్ఈఓ స్కోర్ని ఎలా జనరేట్ చేయాలి, మన బ్లాగ్లో బెస్ట్ స్కోర్ రావాలంటే ఏ ప్లగ్ఇన్ వాడాలి, అది మనం చెప్తాను నేను. సో అది బేసిక్ ప్రాసెస్. ఓకే, టెక్స్ట్ కలరు, క్లియర్ ఫార్మాటింగ్, ఇది క్లియర్ ఫార్మాటింగ్. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేశాను, మొత్తాన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా క్లియర్ కొట్టేసాను అనుకోండి, ఈ బోల్డ్లు ఇటాలిక్లు అన్నీ డిలీట్ అయిపోతాయి ఇట్లా. ఓకే, ఇప్పుడు నార్మల్గా Ctrl+Z కొట్టండి. ఇప్పుడు నేను క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి, బోల్డ్ ఇటాలిక్ అన్నీ Ctrl+Z. ఇక్కడ మీరు ఇక్కడ కానీ కొంచెం కానీ గమనించినట్లయితే ఈ యాక్టివ్ ఇన్స్టలేషన్ 1 మిలియన్ క్లియర్ కొట్టంగానే ఇదిగోండి నార్మల్ అయిపోయింది. అది క్లియర్ ఫార్మాటింగ్. ఇక్కడ మీకు ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా మీ బ్లాగ్లో కావాలి అంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఏదన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్, కాపీరైట్ సింబల్ కావాలి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా కాపీరైట్ చేయాలి అంటే HTMLలో మీరు కోడ్ రాయాలి ఇలా. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో అది స్పెషల్ క్యారెక్టర్స్. ఇది ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ని మూవ్ చేయొచ్చు. మూవ్ మీ రైట్. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇండెంట్ అంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. కానీ మీకు HTML లాంగ్వేజ్లో చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, స్టైల్ ప్యాడింగ్ లెఫ్ట్ 210 పిక్సెల్స్ అనేది ఇన్లైన్ CSS యాడ్ అయింది దీనికి. ఓకే, కానీ ఫ్రంట్ ఎండ్ మనం ఇలా క్లిక్ చేస్తున్నాం, కానీ బ్యాక్ ఎండ్ వర్డ్ప్రెస్ CSS రాస్తూ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అదే మీకు ఇండెంటేషన్ కానీ ఫ్రంట్కి వెళ్తే ఇంటర్నల్గా వర్డ్ప్రెస్ ఏం చేస్తుందంటే, ఇదిగోండి ఇండెంటేషన్ లేదు కాబట్టి ఏం రాయలేదు. అదే మీరు ఒక్కసారి ఇండెంటేషన్ అప్లై చేస్తే ఇమ్మీడియట్గా దానికి ఇన్లైన్ CSS యాడ్ అయిపోతుంది. ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ ఇవన్నీ CSSలో ఉన్న ప్రాపర్టీస్, ఇవి వాల్యూస్ అంటారు. సో మీకు CSS కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది అర్థమైపోతుంది. ఓకే, ఫైన్. సో ఇదేంటి అంటే అండు, ఇది రీడు, ఇది కీబోర్డ్ షార్ట్ కట్స్. కీబోర్డ్ షార్ట్ కట్స్ క్లిక్ చేస్తే ఇవన్నీ షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. C అంటే కాపీ, V ఫర్ పేస్ట్, ఇవన్నీ కూడా. ఓకే, ఫైన్. సో ఈ పర్టికులర్ ఏరియాని మనకి వర్డ్ప్రెస్ యొక్క టర్మినాలజీలో విజువల్ ఎడిటర్ అంటారు. సో విజువల్ ఎడిటర్లో మనకి ఎప్పుడు కూడా 2 బటన్స్ ఉంటాయి, విజువల్ ప్లస్ టెక్స్ట్. టెక్స్ట్ ఏంటంటే డెవలపర్స్ డైరెక్ట్గా ఇక్కడ కోడ్ రాస్తారు. విజువల్ ఎందుకు యూజ్ చేస్తారంటే డిజైనర్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు పర్టికులర్ వెబ్ పేజ్లో కొంత పర్టికులర్ ఎలిమెంట్స్లో ఇమేజెస్ కానీ యాడ్ చేయాలి, లేదంటే టెక్స్ట్ను బోల్డ్ చేయాలి, కొంత పర్టికులర్ టెక్స్ట్కి హైపర్ లింక్ ఇవ్వాలి అన్నప్పుడు దీన్ని, మరి ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, వీడియోస్ ఎలా యాడ్ చేయాలి, వీటన్నిటినీ కూడా మీడియా ఇంటిగ్రేషన్ అంటారు. సో నెక్స్ట్ వీడియోలో మనం మీడియా ఇంటిగ్రేషన్ చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. గ్రేట్ డే.